శ్రీ శక్ శ్రీ శక్తి మెడిటేషన్ ఛానల్కు అందరికీ స్వాగతం సుస్వాగతం మాస్టర్స్. మనం పత్రిజీ ఫిలిమ్స్ అనే బ్యానర్ ద్వారా మన గురువులైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి డాక్యుమెంటరీ సిరీస్ తీద్దామన్న గొప్ప సంకల్పంతో అలాగే ఈ డాక్యుమెంటరీ సిరీస్కి కావాల్సిన వనరులన్నీ సకాలంలో సమకూరాలన్న గొప్ప సంకల్పంతో 49 రోజులు ధ్యానం అనేది స్టార్ట్ చేసాం మాస్టర్స్. అందులో భాగంగా ఈరోజు 20వ రోజుకు చేరుకున్నాం. సో ప్రతిరోజు కూడా ముందుగా ఒక 45 నిమిషాలు ధ్యానం చేసుకొని తర్వాత మనం మన సీనియర్ మాస్టర్స్చే వారి సందేశాన్ని తీసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు మనకి రాయ్ జగపతి రాజు గారు ఫ్రమ్ విశాఖపట్నం వచ్చున్నారు మాస్టర్స్. సార్ వెల్కమ్ టు ద సెషన్ సార్. హలో, గుడ్ మార్నింగ్ సార్. శుభోదయం. మాకు మీ నుంచి సందేశం కావాలి సార్. మీకు సార్తో ఉన్న జర్నీ అండ్ ఈ డాక్యుమెంటరీ సిరీస్ మనకి ఇప్పుడు ఈ టైంలో ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ ఈ డాక్యుమెంటరీ సిరీస్ యొక్క ఉద్దేశం ఏంటి అనేది మీ మాటల ద్వారా మేము వినాలనుకుంటున్నాం మాస్టర్. ఓవర్ టు యూ సార్. వండర్ఫుల్. అందరికీ నమస్కారం. చాలా గొప్ప అత్యంత అవసరమైన ప్రక్రియ ఇది. పత్రిజీ డాక్యుమెంటరీని ప్రపంచానికి మరింతగా చెరువుకు తీసుకురావడం. పత్రిజీ యొక్క సందేశం విశ్వవ్యాప్తం అవుతూనే ఉంది. చాలా మంది వారిని భౌతికంగా చూడలేని వాళ్ళు ఎంతో మంది, మిస్ అయిన వాళ్ళు ఎంతో మంది మనకి ఇప్పుడు కలిసినప్పుడు ఇంతటి మహనీయుడిని మేము చూడలేకపోయాం, కలవలేకపోయామని అన్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఒక గ్రేట్ హైలీ ఎన్లైటెండ్ మాస్టర్ పత్రిజీ. ఇది కేవలం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉన్నందువల్ల వారు మన గురువు పట్ల మనకుండే అభిమానం అనుకునే కోణంలోనే కాకుండా మొత్తం ఇప్పటి వరకు భూమి మీద ఎన్నో అద్భుతాలు జరిగినాయి. ఎంతో మంది మహనీయులు వచ్చారు. వారి ప్రయత్నాన్ని చాలా గొప్పగా చేశారు. అందులో ఒక విభిన్నమైన పద్ధతిలో, అంటే ఒక బుద్ధుడి తర్వాత సామాన్యుడికి చేరువలో, సామాన్యుడికి అందేలాగా అతి సామాన్యంగా వ్యవహరిస్తా ప్రతి మనిషిని చేరి అతి సులభంగా గొప్ప ఆధ్యాత్మిక సత్యాల్ని, ఆధ్యాత్మిక జీవన విధానాన్ని తను తాను మెరుగుపరుచుకోవడం ఎలాగో అద్భుతం పత్రిజీ. ఎక్కడ ఆయన గ్రాంధికంగా మాట్లాడడం, లేకపోతే ఏదో అతీంద్రియ విషయాల గురించి మాట్లాడడం, వారి మీద ఆధారపడేలాగా చేయడం ఏ రోజు చేయలేదు. అలాగే ఎవరిని హెచ్చుతగ్గులుగా ఆయన చూడలేదు. అందరినీ స్నేహంతో ఆయన వ్యవహరించారు. ప్రతి వ్యక్తితో ఎంతో స్నేహంగా ఆయన వ్యవహరించేవారు. ఎప్పుడు అలాగే వ్యవహరిస్తారు. వారికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఎక్కడో ఆయన వేరేగా దూరంగా మనకు అందనంత దూరంలో కూర్చుని మనందరినీ ఆదేశించడం అనేది ఎప్పుడూ చేయలేదు. కలిసిపోయి అత్యున్నత జీవితం ఎలా జీవించవచ్చో ఆ ఉన్నత చైతన్యంతో ఉన్న వ్యక్తితో కలిసి మనం నేర్చుకునే అవకాశం ఆయన కల్పించారు. మన స్థాయికి ఎన్నో సార్లు ఆయన తగ్గారు అనిపిస్తుంది నాకు. ఎలా భరించారు ఇంతటి కొన్ని సందర్భాల్లో, చాలా సందర్భాల్లో ఆయన అత్యంత ప్రాధాన్యత ఇచ్చే అంశం కామన్ సెన్స్. కామన్ సెన్స్ ని ఏమాత్రం అప్లై చేయకుండా వ్యవహరించే సందర్భాలు ఎంతో మంది దగ్గర ఉండేవి. సీనియర్ మాస్టర్స్ అవనండి, కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ. కొత్తగా వచ్చిన వాళ్ళు కొంచెం భయం ఉండి దూరం ఉంటారు. కొంచెం వారితో సన్నిహితంగా ఆయన చేరదీశారు కాబట్టి, గ్రేట్ మాస్టర్ అన్నారు కాబట్టి, కొన్ని సందర్భాల్లో ఒళ్ళు మర్చిపోయి వ్యవహరించిన సందర్భాలు ఏదైనా ఉన్నప్పుడు ఆయన చాలా
ఆహ్, వీలున్నంత వరకు భరించారు. కొన్ని సందర్భాల్లో ఆయన కఠినంగా ఖండించారు. చాలా సమయాల్లో భరించారనేది నేను స్పష్టంగా గమనించిన విషయం. వాళ్ళ వ్యక్తిగత అలవాట్లు ఆహ్, ఏమాత్రం ఆహ్, మార్పు చెందని వాళ్ళ ఇది నేను వారితో డిస్కస్ చేసిన సందర్భాలున్నాయి. అందుకని నేను చెప్తున్నాను. పత్రిజితో నేను ఎన్నో సందర్భాల్లో వ్యక్తి గురించి ప్రత్యేకంగా మాట్లాడకుండా, ఏ వ్యక్తి గురించి మాట్లాడకుండా, ఇలాంటి చర్యల్ని, ఇలాగా దాన్ని మీరెలా మేనేజ్ చేస్తారు సార్ అంటే, "నేను భరిస్తున్నాను గదా! నువ్వెందుకు భరించవు?" అన్నారు. అంటే ఆయన భరిస్తున్నారు. చాలా మందిని ఆయన భరించారు. మూవ్‌మెంట్‌లో ఉన్న మాస్టర్స్ అందరిని స్నేహంగా చూస్తా, స్నేహితుడు ఏం చేస్తాడు? భరిస్తాడు. ఆయన భరించారు. అది ఆయన గొప్ప మహోన్నతమైన చర్య. అది ఈజీ కాదు. మనం ఎంతో ఆహ్, చైతన్యరహితంగా అంతటి మహనీయుడి దగ్గర అంత జాగ్రత్తగా, జాగరూకతతో, అవేర్‌నెస్‌తో వ్యవహరించవలసిన సందర్భాల్లో అప్పటికప్పుడు తాత్కాలిక ఆహ్, హ్మ్, దీంతో వ్యవహరించిన సందర్భాలు ఎన్నో చూశాను. ఎన్నో చూశాను. నేను కూడా ఒక సందర్భంలో ఆయన అందరూ బ్రహ్మర్షులే అన్నారు స్టేజ్ మీద. ఇక్కడున్న అందరూ బ్రహ్మర్షులే. ఆడియన్స్ అందరిని చూపించి, "వీళ్ళందరూ బ్రహ్మర్షులే" అన్నారు. అన్నప్పుడు వెంటనే నాకు ఎప్పుడో ప్రైవేట్‌గా మేము సార్‌తో ప్రయాణం చేసేటప్పుడు ఒక ఇద్దరు ముగ్గురం కలిసి ఉన్నప్పుడు, ఆయన అన్న మాట ఏంటి అంటే, ఊరికే సరదాగా ఆయన మాట్లాడిన మాట, "నా అంత అబద్ధాలు చెప్పేవాడు ఎవడు లేడు" అన్నారు. ఎవరినో చూపించి, "గత జన్మలో ఈయన పలానా అని అన్నానయ్యా, చూడు డొక్క చింపితే అక్షరం ముక్క రాదు. వీడదా" అని నవ్వుతా ఊరికే కామెడీగా. కానీ ఆ రోజు నేనన్నాను, చూడు ఇవాళ ఎలా అయ్యాడో. నా అంత అబద్ధాలు చెప్పేవాడు ఎవడు లేడు అన్నారు. ఊరికే ఒక సందర్భం, ఆ సందర్భంలో ఆయన కామెడీగా మాట్లాడిన మాటది. ఒక పెద్ద సభలో ఆయన అందరినీ చూపించి ఆడియన్స్ అందరిని మనందరిని ఒక ధ్యాన మహా చక్రంలో ఎంతోమంది వేల మంది ఉన్న మందిని అందరిని చూపిస్తా వీళ్ళందరూ బ్రహ్మర్షులే అన్నారు. అంటే నేను సార్ మీరు ఒక సందర్భంలో నా అంత అబద్ధాలు ఆడేవాళ్ళు లేడు అన్నారు. ఇది నిజమా? అబద్ధమా? అన్నాను. ఎంత కామన్ సెన్స్‌లెస్ ఆహ్, ప్రశ్న. ఎంతటి మూర్ఖపు ఎంత చనువు ఆయనున్నా, ఆయనతో ఉన్నా అలాంటి ప్రశ్న నేను వేయడం నాకెంతో ఏమి ఆలోచించకుండా సడెన్‌గా వచ్చిన మాటది. ఆయన ఎక్కడ కోపం పడకుండా, ఇది అబద్ధమే అన్నారు. అసలెవరైనా అది ఒక రకమైన ఆయన్ని ప్రశ్నించిన పద్ధతి, లేకపోతే ఆయన పట్ల వ్యవహరించిన తీరు సరికాదసలు. నేను తర్వాత రియలైజ్ అయ్యి, నేను చాలా మదన పడ్డా. చాలా ఏంటి ఇంత యూజ్‌లెస్‌గా, ఇంత పనికిమాలినగా నేనెలా వ్యవహరించాను? నేనెలా ఇంత పెద్ద సభలో, ఒక పెద్ద గురువు ఆయనిచ్చిన స్టేట్‌మెంట్‌ని అది కూడా ఒక ఇంటర్వ్యూ మేమందరం ప్యానెల్ డిస్కషన్ లాగా ఉన్న టైం అది. ఏదో సందర్భం, అవకాశం ఉంది గదా! అని ఇలాంటి పిచ్చి మాట మాట్లాడినా కూడా ఆయన సహించారు. అది నేనిప్పుడు చెప్పవలసిందేంటంటే ఆయన సహించారు, భరించారు అందరిని. సమాజం చాలా లో చైతన్యంలో ఉంది. మనం కూడా ఎన్నో సందర్భాల్లో చాలా చైతన్యపు మాటలు, ప్రవర్తనలు ఉంటాయి. ఆయన ఎక్కడా కూడా ఆహ్, ఆయన స్థాయిలో చూస్తే ఆ శిఖరం మీదున్న ఆ చైతన్యానికి చాలా లోగా ప్రవర్తిస్తుంటే చికాకు రావడం సహజం. చాలా మామూలు వాళ్ళకైతే ఎంతో అప్‌సెట్ అవుతుంది. హ్మ్. వాతావరణం అంతా పాడవుతుంది. మధ్యలో దూరిపోవడం. చక్కటి విషయాన్ని ఆయన ఆ సందర్భంలో ఇంకా ఎంతో అద్భుతంగా చెప్పుండేవారేమో. బ్రహ్మర్షులంటే ఏంటో, ఆ స్థాయి ఏంటో, ఆ చైతన్యపు స్థాయికి హ్మ్. వాళ్ళందరూ రావడం కోసం అందరిని ప్రోత్సహిస్తా లేకపోతే ఆయన దేనికోసం ఆ పాట వాడారో. కానీ మధ్యలో ఈ ప్రశ్న దూరడంతోటి విషయం డైవర్ట్ అయింది. దాన్ని భరించడం చాలా కష్టం. కానీ ఆయన భరించారు.
మొత్తం టోటల్ పిరమిడ్ సొసైటీలో మాస్టర్స్‌ని ఆయన ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దడం కోసం ఎంతో స్నేహంతో వ్యవహరిస్తా అందరిళ్ళకి తిరిగి 1,00,000 ఇళ్ళకి నేను వెళ్ళానయ్యా అన్నారు. 2 రాష్ట్రాల్లో 1,00,000 ఇళ్ళకి ఆయన వెళ్లారు. ఇది మామూలు విషయం కాదు. అతి సామాన్యుల ఆహ్, ఇళ్ళల్లో ఆయన భోంచేశారు. సామాన్యులు అంటే నేననేది సౌకర్యాలు అన్నీ ఉండాలని చూస్తాం. ఇప్పుడు నేను ఎక్కడైనా టూర్‌కెళ్తే అక్కడ ఎలా ఉంది? ఏమి అక్కడ ఉండడానికి బావుందా? అని చూసుకుంటాం. చూడాలందరూ. ఆయనొస్తున్నారు. ఆయనకెక్కడ అకామిడేషన్ బావుంటుంది. ఎక్కడ ఆయన ఉండడానికి బావుంటుంది. అలా కాదాయన. ఎక్కడ క్లాస్ జరిగిందో లేతే ఎవరెక్కడ చేశారో వాళ్ళ ఇంటికెళ్ళి, వాళ్ళ ఇంట్లో ఉండి, అది పూరి గుడిసైనా, అది పెద్ద హ్మ్, ప్యాలెస్ అయినా, ఆయనకదేమీ ఎక్కడ కూడా ఆ శరీరాన్ని అలాగే వాడారు. మన కోసం, ఈ సమాజం కోసం. కానీ ఆ లక్ష్యం ఏంటి అంటే, ఆయన అన్న మాట ఆహ్, ఒక పెద్ద సభలో 2003 ఆ సమయంలో అన్న మాటిది. ఈ భూమి మీద ఇంక ఏ జీవి ఏడవకూడదు. అలా ఏడిస్తే ఇంక నా జన్మెందుకు ఏడవడానికా? నేను పుట్టి ఏంటి ఉపయోగం? ఈ భూమి మీద ఇంక ఏ జీవి ఏడకండా చేయడం కోసమే నేను జన్మ తీసుకున్నాను అన్నారు. అంటే ఎంత పెద్ద బాధ్యత. ఏడుపు లేకుంటే చేయాలనేదేదో క్యాజువల్‌గా రాజకీయ ఉపన్యాసం కాదది. ఆయన లక్ష్యం, స్పష్టత, దాని పట్లున్న ఆయన ఆవశ్యకత, ఏడుపు లేకుండా చేయవలసిన ఆవశ్యకత ఉంది. ఎవరు తీసుకుంటారు ఆ బాధ్యత? ఎవరి సంఖ్య వాళ్ళు పెంచుకోవడం కోసం, లేకపోతే ఏదో 4 హ్మ్, ఒక సిలబస్‌ని తయారు చేసి, ఆ సిలబస్ ఆధారంగా కోర్స్ 1, 2, 3, 4 అని లెవెల్ 1, 2, 3, 4 అని కోర్సెస్ లాగా చేస్తా. ఇది అడ్వాన్స్‌డ్ కోర్సు, ఇది మామూలు కోర్సు అన్ని టైపులలో పెట్టి, ఆ సంఖ్యను ఊరికే లక్షల మందిని, కోట్ల మందిని అనేక అన్ని అవసరాలు తీర్చగలిగే వాళ్ళని పోగు చేసుకోవడం అనేది చాలా ఈజీ. ఆయనకున్న స్థాయిలో. ఆయనకని ఆ టైప్ ఆఫ్ ఆహ్, సెటప్ అంటే ఈ సొసైటీని అలా కానీ ఆయన ఆ డైరెక్షన్‌లో తీసుకెళ్ళడం చాలా సులువది. అది సులువు. ఫిల్టర్ చేసుకుంటే ఎవరు ఆయన దగ్గరికి రావాలి, వచ్చిన వాళ్ళతోటి ఎలాగా ఆయన్ని ఆకట్టుకోవాలి, అందులో ఏ అవసరాలు ఎక్కువ ఆర్థిక అవసరాలుంటాయి కాబట్టి ఆర్థికంగా బాగున్న వాళ్ళకొక స్థాయి విషయాలు, ఆహ్, సమస్యలున్న వాళ్ళకొకటి, అనారోగ్యాలున్న వాళ్ళకొకటి. ఇలాగా అనేక డిఫరెంట్ డిఫరెంట్ హ్మ్, పీసెస్‌ని ఆయన పెట్టి దాన్ని తీసుకోవచ్చు. కానీ ఆయన ఒకే ఒక లక్ష్యం. అందరికి ధ్యానం జరాలి. అందరూ శాకాహారులు కావాలి. ఇంక దీన్ని డీవియేషన్ లేదు. ఆ పని చేయడం. నేను లేకపోతే ఇంకొకరు. ఆ పని ఎవరు చేస్తున్నా వాళ్ళు వ్యక్తిగతంగా వేరే కోర్సులు రన్ చేసుకున్నా, ఇంకోటి చేసినా ఆయనొచ్చి ప్రోత్సహించారు. అనేకం ఉన్నాయి మన దాంట్లో. రకరకాల పేర్లతో. అందరిని ఆయన ప్రోత్సహించారు. నేనడిగాను. మనం ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలంటాం గదా! మరి ఈ హాస్టల్ సర్జరీస్ అనో, లేకపోతే ఇదనో ఈ వర్క్‌షాప్స్ మీరే ఓపెన్ జేస్తున్నారు. ఇదేం సైన్ అని నేను అడిగాను. ధ్యాన మహాచక్రంలో హాస్టల్ సర్జరీస్ అని అది ఒక ఒక హ్మ్, దాన్ని ఓపెన్ జేస్తున్నారు సారు. చేస్తుంటే నాకది చాలా నాకు అది డైజెస్ట్ అవ్వలే. ఎవరో వచ్చి సర్జరీలు చేయడం ఏంటి? ఓకే. వాళ్ళ నమ్మకం వాళ్ళిది. కానీ సత్యం అది కాదు కదా! ఎవరెవరిని చేసేది కాదు కదా! ఎవరిని వాళ్ళే కదా చేసుకోవాలి. ఎవరెవరికీ ఏం చేయలేరు కదా! ఊరికే చూపించగలుగుతారు తప్ప, ఎవరి ఆరోగ్యాన్ని ఇంకొకరు బాగు చేయడం అనేది అది జరగదు కదా! తను తానే చేసుకోవడం అనేది అది సత్యం. ఎవరు ఎవరిని ఏం చేయలేరు. అది సోల్ ఎజెండాలో ఎలా ఉందో అలాగే జరుగుతుంది. ఊరికే అవేర్‌నెస్ కల్పించే వరకు చేయొచ్చేమో తప్ప, ఆ హీలింగ్ అది అనేది నాకు ఆయనతో నేను ఎన్నో సంవత్సరాల డిస్కషన్‌లో ప్రాణిక్ హీలింగ్ నేర్చుకుంటానంటే వద్దన్నారు. అలా చేయకూడదన్నారు. వేరే వాళ్ళ హోంవర్క్ మనం ఎప్పుడు చేయొద్దన్నారు. వాళ్ళకి ఊరికే చెప్పాలి ధ్యానం. అంతకు మించి వేరే వాళ్ళ హోంవర్క్ చేయొద్దు. ఎగ్జామినేషన్ ఆన్సర్ నీకు తెలుసు కదా! అని స్టూడెంట్‌కి నువ్వు చెప్పేస్తే అది ఒక ఆ టీచరు ఎందుకు పనికిరాని టీచరు. అలాగే ఎదుటి వ్యక్తికి ఏమి చెయ్యాలో తెలియజేయాలి తప్ప, వాడి హోంవర్క్‌ని మీదేసుకోకూడదు. వాడి కర్మ మనం తీసుకోకూడదు. చేయకూడదు. అలా లేదసలు అని చెప్పేవారు. అలాంటి మీరు ఈ హాస్టల్ సర్జరీస్ వర్క్‌షాప్‌ని ఇంత పెద్ద దాంట్లో ఓపెన్ చేసారేంటి నాకర్థం కాలేదు అంటే ఆయనేమన్నారంటే, "అన్నీ ఉండాలి నాయన. ఉప్పుండాలి, కారం ఉండాలి, తీపుండాలి. అన్నీ ఉంటాయి. నాకు కావాల్సిందొకటే
వాళ్ళు ధ్యానం గురించి చెప్తున్నారా లేదా? ఇది మనకి కరెంట్ పోయింది. ఒక్క నిమిషం. అది ఆయన ఆహ్, వ్యవహరించిన తీరు. ఎదుటివాడు లోగా చేస్తున్నాడా? లేకపోతే ఇంకోటా దానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. వాడి నోటి నుంచి ధ్యానం, శాకాహారం ఈ 2 కూడా అతను చేసుకునే వ్యవహారాల్లో, అతను చేసే విధానంలో ఆయన భక్తి చెప్తాడా? లేకపోతే ఇంకోటి చెప్తాడా? పాస్ట్ లైఫ్ అంటారా? ఫ్యూచర్ గురించి మాట్లాడతారా? ఏదైనా అది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత అవగాహన. అలాగే వినేవాళ్ళు కూడా వాళ్ళకున్న స్థాయిని బట్టి. ఎవరు ఏమి ఎట్లయితే ఎళ్తారు. వాళ్ళ దగ్గర వింటారు. ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయి. అత్యున్నత జ్ఞానం కావాలన్న వాళ్ళు అత్యున్నత స్థాయి మహనీయుడు ఆయనున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నారో దాన్నే ఫాలో అవుతారు. మిగిలిన వాళ్ళు ఎవరో ఒకరిని పూజారులని పట్టుకుంటారు. డైరెక్ట్‌గా ఆయనే ఉన్నప్పుడు ఆయనేం చేస్తున్నారో అర్థం చేసుకోకండి. ఆయన చెప్పే విషయాలని అధ్యయనం చేయడానికే మనకి ఒక జన్మ సరిపోదు కదా! అలాంటప్పుడు వేరే చిన్న చిన్న బ్రాంచెస్ ఆ బ్రాంచెస్‌కి అట్రాక్ట్ అయ్యి వెళ్ళడం. ఇది నాకు బాగా అనిపించి ఆయనతో మాట్లాడితే ఆయన చెప్పిన విధానం. ఇవన్నీ నేనెందుకు మాట్లాడుతున్నానంటే, పత్రిజీ ఈ మిషన్‌ని ఈ కొద్దిమంది ఎవరో ఒక వ్యక్తిని ఎన్‌లైటన్ చేయడం కోసం ప్రారంభించలేదు. ఎవరైతే ఆయన దగ్గరికొచ్చారో వాళ్ళు పూర్తి ఎన్‌లైటన్ అయ్యే వరకు వాళ్ళ నెక్స్ట్ స్టేజ్ అనేది డైరెక్ట్ చేస్తా ఆ వ్యక్తి మీద కాన్సంట్రేట్ చేయలే. ఆయన ఒక పెద్ద ఆహ్, లక్ష్యాన్ని పెట్టుకున్నారు. పెద్ద బాధ్యతను తీసుకున్నారు. ఏడుపు లేకుండా చేయాలి ఈ భూమి మీద. అది ఆయన లక్ష్యం. రెండోది ఎంత స్పష్టత ఉంటేనే అలా చేయగలుగుతారు. ఎలాగా? ధ్యానం అనేది ఆయన జీవితంలో ప్రవేశిస్తే ఏ వ్యక్తి అయినా ఆ స్పార్క్, ఆ లైట్ ఇన్నర్ లోపలే అతనిలో కలిగే ఆ మార్పుతో అతను తను ఎలా నడవాలి, ఎలా నడవకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదనేది అతనికి కనబడే అలా వెలుతురులోనే అతను చూసుకోవాలి. బయట నుంచి విధించేది ఏమవుతుంది అంటే లోపల సప్రెషన్ అవుతుంది. బయట నుంచి ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఈ నియమం ఉండాలి, ఇలా వ్యవహరించాలి అని ఎవరైనా చెప్తుంటే మనం పైపైన అలా ఉండడానికి ప్రయత్నం చేస్తే ఇన్నర్‌గా క్లారిటీ రావడం, అవగతం అవ్వడం. విషయం తెలుసుకోవడం వేరు, విషయాల్ని అవగతం చేసుకోవడం వేరు. అవగతం అవుతుంది. తన లోపలే తనకే తెలిస్తాయి. ఉదాహరణకి ఇప్పుడు మనం ఎవరం దొంగతనం చెయ్యం. ఎందుకు చెయ్యం? అది 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 మన లోపల అసలు ఇన్నర్ యాక్సెప్ట్ చేయదు. లేకపోతే వేరే అసాంఘిక కార్యక్రమాలు మన లోపల మన ఇన్నర్ ఒప్పుకోదు. ఎవరు చెప్పినా, ఎంత ప్రయోజనం వచ్చినా, ఎంత కష్టమైనా కొన్ని తనకి తాను పూర్తిగా అవగతమైనప్పుడు ఆ విషయాల పట్ల, ఇది ఛీ! ఛీ! ఇలాంటి నీచమైన పని చేయకూడదు. మాంసాహారం ఎందుకు తినం? ఎంత ప్రెషర్ ఉన్నా లేకపోతే ఎన్ని ప్రలోభాలు వచ్చినా మాంసాహారం పట్ల మనకున్న అవగాహన, అది ఆహారం తినకూడదు అనే అవగాహన పూర్తిగా కలిగినప్పుడు. అదే కాకుండా బయట నుంచి వద్దు అని ఎవరైనా అంటే లోపల ఆ క్లారిటీ లేకపోతే, ఆ అవేర్‌నెస్ లేకపోతే, దాని పట్ల ఆకర్షితులు అవ్వడము, లేకపోతే తాత్కాలికంగా నటించడమో జరగొచ్చు. పత్రిజీ యొక్క విధానం ఏంటంటే, తన ఇన్నర్‌గా ప్యూరిఫై చేసుకునే ఆ కీని లోపలికి ప్రవేశించే ఆ తాళం చెవిని మనందరికీ అందించారు. ధ్యానం ప్రతి మనిషి తన లోపలికి ప్రయాణం చేసి, తన లోపలే ఉన్న అద్భుతాన్ని తన్నే తానే తెలుసుకున్న రోజున, తన చైతన్యం ఇంకొంచెం పెరిగినప్పుడు, ఆ దృష్టి మారుతుంది. మారినప్పుడు అతను చూసే విధానం, అతను వ్యవహరించే విధానం అన్నీ మారుతాయి. ఎలా ఉండాలి, ఏం చేయాలి అని చెప్పక్కర్లే. ధ్యానం ఆ పని చేస్తది. ఒక అంధుడికి చూపు తెప్పించడం. అంధుడికి బయట నుంచి ఏం చెప్పినా రంగుల గురించి అర్థం అవ్వదు. కానీ అతనికి ఆపరేషన్ చేసి దృష్టిని తీసుకొస్తే అతనే చూసి తెలుసుకుంటాడు. ధ్యానం ఏం చేస్తది? చూసి తెలుసుకునేలాగా చేస్తది కాబట్టి ఆయన ధ్యానానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ ఒక్క విషయాన్నే ఆయన 35, 40 సంవత్సరాలు దాని మీద ఆయన తీవ్రమైన
మొత్తం శక్తినంతటిని వెచ్చించి ఆయన పనిచేసి మనందరినీ ఈరోజు సమాయత్తపరిచారు. ఎందుకని ఈ భూమి మీద ఇంక ఏడుపు లేకుండా చేయవలసిన బాధ్యతను తీసుకున్నాం. అంతటి మహనీయుడు. రెండోది ఇంకొకటి చూస్తే ఈ మధ్యనే మా కజిన్ మొన్న సంక్రాంతికి ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఎక్కడికో వెళ్ళాలి. మరి ఫిబ్రవరిలో నాకు ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి నేను అక్కడికి రావడం కుదరదు. మీరు అందరూ కావాలంటే ఇక్కడికి వచ్చేయండి అని మన ప్రకృతి వ్యాలీలో రమ్మంటే ఇంచుమించు ఒక 150 మంది వరకు ఫ్యామిలీ మెంబర్స్, నలుగురు గ్రాండ్ ఫాదర్స్ ఉంటారు. వాళ్ళందరి యొక్క నెక్స్ట్ జనరేషన్స్ రాగలిగిన వాళ్ళు వచ్చిన వాళ్ళు మొత్తం ఒక 150, 135, 140 మంది వచ్చారు. అందులో నా కజిన్ నాకు నా క్లాస్మేట్ కూడా వాడు జగ్గి వాసుదేవ్ గారు సద్గురు ఫాలోవర్. క్యాజువల్‌గా వాడికేమంత పెద్ద ఇంప్రెషన్ లేదు పత్రి గారి మీద. నేను కూడా ఎప్పుడూ అతనేదో పాత్రలో ఉన్నాడు. ఇంకా అంతే తప్ప ఈ విషయాల మీద పెద్దగా ఆహ్, రాలేదు. వాడికేదో ఒపీనియన్ ఉంది. అతను చూసినప్పుడు పత్రి గారు వ్యవహరించిన విధానం వాడికేదో పెద్దగా ఆహ్, నచ్చలేదు. ఆయన కోపంగా ఎవరినో కొట్టడం చూసాడు. అప్పటి నుంచి అతను దూరంగా ఉన్నాడు. వాడు మొన్నొచ్చినప్పుడు ఏదో సందర్భంలో ఆయన ఫ్యామిలీ ఎక్కడుంటారు అని ఏదో అడిగాడు. వాళ్ళ ఆస్తులెక్కడుంటాయని. నేను చాలా క్యాజువల్‌గా చెప్పాను. అసలు ఆస్తి ఒక్క సెంటు ఆస్తి లేదు. ఆయనకు సొంత ఇల్లు లేదు. ఇంత పెద్ద ఆడు ఆశ్చర్యపోయాడు. ఇంత పెద్ద మూమెంట్, ఇంత పెద్దది చేసిన ఆయనకి ఇల్లు లేదా? ఆయనకక్కర్లే. ఆయన పిల్లలకి, లేతే ఆయన భార్యకి. ఇంతటి మహానుభావుడు మీద ఆ టీవీ వోడు వాళ్ళు బయట జనం ఇలా అనుకుంటున్నారా? అని ఆశ్చర్యపోయాడు. ఆ ఒక్క పాయింట్. ఆలోచిస్తే ఆయనకు సొంత ఇల్లు లేదు. ఇంత పెద్ద మూమెంట్ ఉంది. పెద్ద ఇంచుమించు 20,000కి పైగా ధ్యాన కేంద్రాలున్నాయి ఈ తెలుగు రాష్ట్రాల్లో. ఎన్నో ఆశ్రమాలున్నాయి. ఇప్పుడు మనది పెద్ద ఆశ్రమం బెంగుళూరులో ఉంది, కట్టాల్లో ఉంది, ఇక్కడుంది. అన్ని అన్ని ఎన్నున్నాయో. ఎక్కడ ఆయనకి ఆహ్, ఏమి అంటారు హక్కులు, యాజమాన్యపు హక్కులు ఆయన తీసుకోలేదు. అసలది ఆయన పట్టించుకోను లేదు. అసలది ప్రశ్న కిందే లేదసలు. ఆయనెక్కడ పోనీ నా తర్వాత నా బిడ్డలకి లేదా నా భార్య పరిస్థితేంటి? ఆమెకి ఏదైనా ఏర్పాటు చేయాలనే కనీసం అలాంటి ఆలోచన కానీ ఆయన 1% ఎక్కడ వచ్చిన దాఖలాలు లేవు. ఇది ఆయన అత్యున్నత స్థాయి మహాద్భుతం. ఆయన ఒకే ఒక విషయం మీద ఫోకస్. మిగిలినయి ఆయనకసలు విషయాలే కాదు. చాలా అవసరమైన విషయాలు. ఈరోజు మీరు ఆలోచిస్తే మరి ఆ ఫ్యామిలీ, బద్రి గారి ఫ్యామిలీ వాళ్ళ భార్య, భర్త వెళ్ళిపోయారు. లో చైతన్యపు ఆహ్, హ్మ్, మనుషుల చేతుల్లో కొన్ని కొన్ని ఉంటాయి. ట్రస్ట్‌లు అవనియండి, ఇంకోటి అవనియండి. వారికి ఆర్థిక అవసరాలుంటాయి. లేకపోతే ఇంకెన్నో అవసరాలుంటాయి. సపోజ్ ఆమెకి ఈ మధ్యన ఒక యాక్సిడెంట్ అయింది. ఆపరేషన్ అవ్వాలి. లక్షలు కావాలి. ఎవరిచ్చారు? ఎవరు చూసారు? ఎక్కడుంది? ఎన్నో ఉన్నాయి. ఆయన ఇవన్నీ ఆలోచించలేదు. రేపొద్దుట మా భార్య ఉంది. ఆమె ఏజ్డ్. నేను వెళ్ళిపోతాను. వీళ్ళంతా ఎలా ఉంటారో అర్థమైంది ఆయనకి. ఆయనుండగానే చూసారు. ఈ మనుషులు ఎంత చెప్పినా ఇంకా ఆర్థిక హ్మ్. కరెన్సీ బేస్డ్ థింకింగ్‌లోనే ఉన్న సొసైటీయే మన సొసైటీ అని కాదు. మొత్తం సమాజం అలా ఉంది. సో, అదే అదే సమాజం నుంచి వచ్చిన మనుషులు అదే వ్యవహరిస్తున్నారు. కరెన్సీ బేస్డ్ సొసైటీ. ఆర్థిక విషయాలే ఆహ్, ప్రమ మ ఇది ప్రాధాన్యత ఉన్న విషయాలు. అంటే దాని మీద ఒక్క 1% ఆయన శక్తిని గాని, ఆయన ఆలోచనని గాని అక్కడ పెట్టి అలా ఫోకస్ చేసి ఆదేశిస్తే ఇక్కడ అలా ఏర్పాటు చేయండి. పలానా చోట ఈ ఎకరం అలా ఉండాలి. పలానా ఇల్లుండాలి. పలానా భూముండాలి. ఈ ట్రస్ట్‌లో ఈ ఈ ఈ పర్సెంటేజ్ ఇక్కడ ఉండాలి వాళ్ళకి. ఏమీ లేదు. మాకు విశాఖపట్నంలో 2011లో ధ్యాన మహాచక్ర జరిగినప్పుడు సుమారు రూ. 1,00,00,000 పైగా. ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మిగిలింది. ఎవరైనా గురువు పట్టుకెళ్ళిపోతారు. వాళ్ళ తాలూకా వాళ్ళకి వెళ్ళిపోతాయి. అసలది ఆయనకి మిగిలిందా? తగిలిందా? ఆర్థిక విషయాల మీద 1% పెట్టలేదు అంటే మనం ఒకసారి ఆలోచించవలసింది ఎందుకు నేను ఇదంతా మాట్లాడుతున్నానంటే ఏది ఈ సమాజాన్ని ఈవేళ ఏ ఎనర్జీ అయితే ఈవేళ మనీ ఎనర్జీ తోటే మొత్తం వ్యవహారాలన్నీ ఉన్నాయి. అదే ప్రధానమైన విషయం. దాని మీద ఆయన 1% కూడా అసలు పెట్టకుండా ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నడిపారు అంటే ఆయనకున్న ఆ క్లారిటీ, ఆయన శక్తి, ఆయనంత అద్భుతం.
ఇలాంటి అద్భుతం ఇప్పటివరకు రాలేదనే నా ఉద్దేశం. సొంత ఆశ్రమం పెట్టుకొని వాళ్ళే ఎక్కడో ఒకటుంటుంది. దానికే అంత హెడ్ క్వార్టర్‌గా ఉంటుంది. దాని పరిధిలోనే అన్నీ ఉండాలి. కానీ ఇది అలా కాదు. డీసెంట్రలైజ్డ్ మూవ్‌మెంట్. ఎవరైనా చేయొచ్చు. ఏదైనా చేయొచ్చు. ఏదైనా మాట్లాడొచ్చు. వాళ్ళకి తోచింది ఏదైనా చెప్పొచ్చు. అది ఆయన సిలబస్సే అనుకుంటారు. అది నేను అడిగాను గూడా. నేనేదో నాకు తోచింది మాట్లాడతాను. అది మీ సిలబస్సే అని అనుకుంటారు ప్రపంచం. నేను పెద్ద ఒక వేదికెక్కి పత్రిక గారు అనుచరుడిగా, మీ రిప్రజెంటేటివ్‌గా నేను మాట్లాడుతున్నప్పుడు, మన సిలబస్ ఏంటి? అది కాకుండా నా సిలబస్‌ని నేను మాట్లాడితే అది మీదే అనుకుంటారు కదా! అంటే, ఆయన అసలు దాన్నసలు విషయం కింద అనలేదు. ఎక్కడ వాడెళ్ళి నా పేరు పాడు చేస్తాడేమో, లేకపోతే వాడు అవాకులు, చవాకులు పేలి తక్కువ స్థాయి మాటలు మాట్లాడి, ఎక్కడ మన మూవ్‌మెంట్‌కి లేకపోతే మన సొసైటీకి చెడ్డ వస్తదేమో, వీడి తెలియనితనంతో వాగితే అని. ఎందుకు నేను ఇక్కడ ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు వేదిక మీద ఎవరైనా వచ్చి వేరే ఏదైనా మాట్లాడితే, ఈ వేదిక మీద మన మూవ్‌మెంట్‌కి సంబంధించిన పిరమిడ్ ఫిలాసఫీ తప్ప, పిరమిడ్ ఫిలాసఫీ అంటే బ్రాడ్ ఆఫ్‌కోర్స్ అదేమీ నేరోగా లేదు. అది తప్ప వేరే చిన్న అంశాన్ని తీసుకొని అదేదో పెద్ద విషయం కింద చూపిస్తే అదంతా టైం వేస్ట్ అని నేనెంతో జాగ్రత్త పడుతూ ఉంటాను. వేదిక మీద మాట్లాడే వాళ్ళు ఎవరుంటే బావుంటుంది, ఏం మాట్లాడితే బావుంటుంది అని. అప్పుడు నాకు ఆయన గుర్తొస్తారు. "పత్రిక గారు ఎంత ఫ్రీడమ్ ఇచ్చారు. వాడిని ఏదో ఒకటి మాట్లాడని, ఏదైనా చేయని. వాడి కామన్ సెన్స్‌తో వ్యవహరించడం అనేది అవసరం. ఒకవేళ కామన్ సెన్స్ తప్పితే అది ఎలా కట్ చేయాలో, ఆ పట్ల అవేర్‌నెస్ కానీ ఇంక మిగిలిన విషయాల్లోకి వెళ్ళకూడదు" అనేది నాకు అర్థమైన విషయాలు. ఇదంతా నేనెందుకు చెప్తున్నానంటే, ఒక మహాద్భుతం. మామూలుగా నేను పొగడ్డానికి అనడంలే. పత్రిజీ ఏ కోణంలో మీరు చూసినా, జ్ఞానంలో గాని, ఆయన వ్యవహరించిన విధానంలో కానీ, మనిషి పట్ల ఆయన ఇచ్చిన మనుషుల్లో దేవుడిని చూడడం. అందరూ అంటారు ఊరికే అందరిలో దేవుడున్నాడు. కానీ ఆయన అదే అందరిలో అందరినీ ఒకేలాగా మహా ఉన్నతమైన బ్రహ్మర్షి స్థాయిలోనే అందరిని చూసారు. అంతటి మహానుభావుడు, అంతటి మహాద్భుతం ఆయన జీవిత చరిత్రని తెరకెక్కించేటప్పుడు ఎంతటి ఎన్నో మహా అద్భుత విషయాలున్నాయి. మామూలు మాటలు చాలా మంది మాట్లాడతారు. గొప్ప గొప్ప విషయాలు అన్ని చోట్ల దొరుకుతాయి. వాటిని వల్లివేయొచ్చు. జీవించిన విధానం, ప్రతి క్షణం ఇన్ని సంవత్సరాల్లో ఆయన ఎదుర్కొన్న అవమానాలు, సమస్యలు, సమాజం చేసే కామెంట్స్, సమాజం అంటే ఆయనకి ఎవరైతే సన్నిహితంగా ఉన్నారో ఎంతమంది వెళ్ళిపోయారు. ఈ మూవ్‌మెంట్‌లోకి వచ్చినోళ్ళ కంటే ఆయన అపార్థం చేసుకొని వెళ్ళిపోయినోళ్ళు ఎక్కువ. ఇవాళ అందరూ వచ్చినోళ్ళందరూ ఉండుంటే అసలు సరిపోదు. ఈ మూవ్‌మెంట్‌లో బద్రి గారిని విని ధ్యానం నేర్చుకుందామని వచ్చి కొన్ని రోజులు చూసి వాళ్ళ దృష్టిలో ఏదో ఒకటి కనబడి ఆయన యొక్క ఫెరోషియస్‌నెస్, ఆయన కోపం అని అనుకుని వెళ్ళిపోయి, లేకపోతే ఆయన వ్యవహరించిన విధానాల్లో ఇదేంటి, అదేంటి అనుకుని వెళ్ళిపోయినోళ్ళెక్కువ. ఆయన దగ్గర కామెంట్ చేసినోళ్ళు ఎంతోమందున్నారు. ఆయన దగ్గరికొచ్చి మాట్లాడి సన్నిహితంగా ఉన్నవాళ్ళు నాకిది నచ్చలేదని మాట్లాడిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. నటుల్ని సహించి, అందరిని సహించి, ఎక్కడ ఎక్స్‌ప్లనేషన్ లేకుండా, ఎక్కడ ఆహ్, వాళ్ళని కన్విన్స్ చేయడం కోసం ఆయన ప్రయత్నం ఏమీ చేయలేదు. ఆయన ఉన్నదున్నట్టుగా ఆయనలో ఆయన ఉన్నారు. నాతో అన్న మాట ఒకటి. "ఎన్‌లైటన్‌మెంట్ అంటే ఏంటో తెలుసా నీకు?" అని అడిగారు. నేను వెళ్ళిపోయాను ఆయన నుంచి. ఇది అనేక సందర్భాల్లో నేను మాట్లాడాను. నేను 2000లో మెడిటేషన్ నేర్చుకున్నాను. అది పత్రి గారిదని పిరమిడ్ సొసైటీ అని తెలీదు నాకు. నేను న్యూటన్ గారిని ఫాస్ట్ లైఫ్ రీసెర్చ్ కోసం, రిగ్రెషన్ కోసం వెళ్తే, ఆయన ధ్యానం చేయాలని ఈ ధ్యానం చెప్పారు. ఇది ఎవరిది? అని నాకు ఊరికే శ్వాసను గమనించాలి. అలా కూర్చోవాలి. ఎవరి వయసు ఎంత అన్ని నిమిషాలు ఒక 40 మినిట్స్ మనం మెడిటేషన్ చేద్దామని ఎప్పుడో నేను 2000లో వెళ్తే ఒక 20 సంవత్సరాల క్రితం ఆయన చెప్పిన మాట. అంతేగాని పత్రి గారు, పిరమిడ్ సొసైటీ ఆ మాటే ఆయన దగ్గర నుంచి రాలేదు. నాకు తెలీదు కూడా. నేనేదో ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్ కోసం వెళ్తే ఈయన ధ్యానం అన్నారు. నాకేదో ధ్యానాలు తెలుసు. అది కాదు ఇలా ఇంతసేపు కూర్చోండి, ఇలా చేయాలని ఏదో ఆయన చెప్పి కూర్చోబెట్టారు. వచ్చేసి నేను సాధన చేస్తున్నాను. పత్రి గారిని గురించి నాకేమీ తెలీదు. ఏదో పుస్తకంలో ఆయన పేరు కనబడితే ఆ పిరమిడ్‌లయి ఆయన న్యూటన్ గారి దగ్గర చూసాను ఏవో ప్లాస్టిక్ పిరమిడ్స్ రంగురంగులయి. అలాంటి పిరమిడ్స్ గురించి చూస్తే ఏదో పుస్తకంలో పిరమిడ్ సొసైటీ అని ఏదో కనబడితే మా లెక్చరర్‌ని, నేను కాలేజ్ ప్రిన్సిపల్‌గా ఉండేవాడిని.
ఆ లెక్చరర్ ఎవరినో ఒక ఆయన ఐఏఎస్ వేదవ్యాస్ గారి శిష్యుడు. ఆయన్ని అడిగాను. ఇక్కడ ఏదైనా అలాంటిది ఉందా? పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అని మన జిల్లాలో, మన ప్రాంతంలో ఏదైనా ఉందా అంటే, ఇక్కడ ఒక ప్రొఫెసర్ ఒక ఆయన ఉన్నాడు. కానీ అది పిచ్చోడు అని ఏదో ఆ టైప్‌లో కామెంట్ చేసి పత్రి గారి గురించి చాలా నెగెటివ్‌గానే అదే చాలా లోగానే చెప్పాడు. అంత ఇంపార్టెంట్ ఏం కాదు అటువంటి వాళ్ళని. హ్మ్. అంత పెద్ద కాదు అన్నట్టుగా చెప్పాడు. ఇక నేను పట్టించుకోలేదు. కానీ 2001లో రాజమండ్రిలో ఒక పెద్ద మీటింగ్, ఏదో మీటింగ్ చిన్న పేపర్‌లో చిన్న ఒక 4 లైన్‌ల పత్రిక వస్తున్నట్టు ఏదో కార్యక్రమం ఉన్నట్టు చిన్నది పేపర్‌లో ఎక్కడో మూల ఉంది. సరే ఎవరో వస్తున్నారు కదా! చూద్దామని వెళ్ళాం. అలా నేను ఈ మూమెంట్‌తో కనెక్ట్ అవ్వడం. తర్వాత ఆయనతో సన్నిహితంగా ఉండే అవకాశాలు. అప్పుడు నేను రాజకీయాల్లో ఉన్నాను బీజేపీలో. ఆయన నన్ను కబురు పంపించి 2004 ఎలక్షన్‌లో ఈ జిల్లా బాధ్యత నువ్వు తీసుకోవాలి అని అడిగితే, నేనది ఆయన ముందేమీ అనలేదు కానీ నేనది ఆ బాధ్యత తీసుకోలేదు. నాకేమీ పెద్దగా అర్థం కాక. అలా అలా తర్వాత అనేక సందర్భాల్లో ప్రతి నెల తూర్పుగోదావరి జిల్లాలో ఏదో ప్రాంతంలో వారితో క్లాస్ పెట్టించుకునేవాడిని. అడిగేవాడిని, ఇచ్చేవారు. ఇంటి దగ్గర మా ఊర్లో నాతో నేను ఆయనతో మా ఇంటి దగ్గర ఆయన ఉండి ఎన్నో విషయాలు. హ్మ్. ఇంత బిజీ కాదు కాబట్టి. ఇంత బిజీ అంటే ఇంత క్రౌడ్ గాదు. 2003, 4 ఆ టైంలో క్లాస్ అయిన తర్వాత చాలా సమయం ఉండేది. ఇంటికొచ్చిన తర్వాత భోజనం చేసిన తర్వాత ఇంచుమించు ఎంతసేపు ఏదో ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేసేవారు. సారు అడగమనేవారు. చాలా విషయాలు డిస్కస్ చేసే అవకాశం ఉండేది. డిస్కస్ చేయడం అంటే వినే అవకాశం. ఆయనతోటి ప్రశ్నలు ఏదైనా చిన్నగా అడిగితే దాన్ని ఆయన చక్కగా ఎంతో ఓపికగా చాలా విషయాలు క్లియర్ చేసేవారు. అలాంటి భాగ్యం నాకు దొరికింది. ఆయన అనేక సందర్భాలు అనేవారు. 'జగపతిరాజుని' చూస్తే నాకు కాన్సెప్ట్‌లు గుర్తొస్తాయి. అంటే నన్ను చూడగానే ఏదో ఒక కాన్సెప్ట్ ఆయన మాట్లాడేవారు. అలా ఆయనతోటి ఒక ప్రత్యేకమైన హ్మ్, అందరూ ప్రత్యేకంగానే ఆయన అందరికి చాలా క్లోజ్‌గానే ఉంటారు కాబట్టి అందరికి ప్రతినిజి నాతోటి ఒక ప్రత్యేకత ఉందని అందరూ భావిస్తాం. నా వరకు నాకు ఆయనతో జ్ఞానాన్ని ఎక్కువ డిస్కస్ చేసే అవకాశం, పుస్తకాల గురించి డిస్కస్ చేసే అవకాశం. నేనెక్కువ అది తీసుకునేవాడిని. అలా ఆయనతోటి ప్రయాణం. ఆహ్, ఇప్పుడు ఈ సందర్భం 'పత్రిజీ' డాక్యుమెంటరీ 'వెంకట్' తీయడం చాలా అభినందనీయం. ఆహ్, చాలా పెద్ద సాహసం ఇది అన్ని రకాలుగా. ఇంకేదంటే 'పత్రిజీని' ప్రతిబింబించాలి. 'పత్రిజీ' యొక్క చర్యని చూపించాలి. అది చాలా సింపుల్‌గా పెద్ద విషయం అందులో కనబడాలి. అదేమి చిన్న విషయం కాదు. చాలా లోతైన అధ్యయనం కావాలి. ఏవో చిన్న చిన్న ఇవి కాదు. ఆ అబ్బాయి 3 ఇయర్స్‌గా ఇదే పనిలో పూర్తిగా ఉన్నాడు వెంకట్. నేను అతనితో కలిసినప్పుడు కూడా నేను కొన్ని అడిగాను. పత్రిజీ క్యారెక్టర్ యాక్ట్ చేస్తున్న ఆయన ఎప్పటికీ ఆయనలాగా కనపడడం అనేది ఇంపాసిబుల్ ఎవరికీ కూడా. ఎందుకంటే వేరే వాళ్ళెవరు అలాగా ఆ గంభీరత అది కష్టం. బట్ నేను ఎలా ఆ క్యారెక్టర్‌ని ఎలా షిఫ్ట్ తీసుకున్నారు? ఎలా ప్రెజెంట్ చేస్తావు? ఫ్యూచర్‌లో ఎలా ఎలా అనే విషయాలు ఈ మధ్యన కూడా నేను కొంచెం మాట్లాడడం జరిగింది. ఇప్పుడు నేను కోరుకుంటున్నది మనందరం మనందరం ఇది ఎవరో వెంకట్ తీయడం లేకపోతే ఇంకోటి కాదు. ఇది పత్రిజీ యొక్క జీవితాన్ని తెరకెక్కించే ప్రయత్నం. హై క్వాలిటీ ఉండాలి. ఆహ్, దాన్నెక్కడ గూడా ఆహ్, చిన్న చిన్న స్థితిలో ఉండకూడదు. పెద్దగానే అది చేయాలి. దానికి కావాల్సిన వనరులు అందరం సమకూర్చాలి. అందరం ప్రయత్నం చేద్దాం. హ్మ్. ఒకటికి 10 సార్లు లోతుగా ఒక అంశాన్ని ప్రెజెంట్ చేస్తే ఆ పాయింట్ అది ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన చేసే విషయాన్ని మరింత ప్రతిబింబించాలి. ఒకే ఒక్క స్టేట్‌మెంట్ ఆ వ్యక్తిత్వం అంతటిని తెలిసేలాగా చేయగలుగుద్ది. అలాంటి పాయింట్స్ బలమైన, లోతైన విషయాలు చాలా మామూలు విషయాలు కాదు. చాలా గొప్ప విషయాలు ఆయన జీవితంలో ఎన్నో అందరితో వ్యవహరించినప్పుడు ఎన్నో అనుభవాలు అందరికీ ఉన్నాయి. ఆ గొప్పతనాన్ని ప్రతిబింబించేలాగా ఈ డాక్యుమెంటరీ ప్రతి
సిరీస్లో ఇంకా ఇంకా అద్భుతంగా రావాలని నేను కోరుకుంటా ఈరోజు ఉదయమే ఆ మహనీయుని గురించి మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా. వెంకట్కి అభినందనలు తెలియజేస్తా. నేను ఈ ముగిస్తాను ఈ కార్యక్రమం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా ధన్యవాదాలు సార్. మంచి ఎక్స్పీరియన్స్ పొద్దున్నే మీ దగ్గర నుంచి వినటం కూడా చాలా బాగా అనిపించింది. అండ్ సార్ మనకిచ్చిన ఈ మూమెంటంలో మనకి ఏదైతే ఫ్రీడమ్ ఇచ్చారో దాన్ని ఒకసారి రీకాల్ చేసి చాలా బాగా వివరించారు సార్. థ్యాంక్ యూ సార్. వెంకటన్న. సార్ గుడ్ మార్నింగ్ సార్. హాయ్ వెంకట్, బాగున్నావా? హాయ్ సార్. ఎస్ సార్. బాగుంది సార్. మీ బ్యాక్గ్రౌండ్ ప్రకృతి వ్యాలీలో ఉంటూ అవును. live కూడా కరెంట్ పోతే చాలా బయటకు వచ్చి బాగుంది సార్. కూర్చున్నాను. రోడ్డు మీద ఎస్ కూర్చున్నాను. సార్. అవును సార్, బాగుంది సార్. సో యా సార్ మొన్నే ప్రకృతి మహాకరుణ ధ్యాన యాగం చక్రం జరిగింది, వండర్ఫుల్ గా జరిగింది. సో నేను కూడా 4 రోజులు ఉన్నాను అక్కడ. సో అరకు ప్రకృతిలో మరి ఆ, అంత వండర్ఫుల్ ప్లేస్ అది. సో నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రకృతి వ్యాలీని విజిట్ చేయాలి, ఒకసారి ఆ శక్తి క్షేత్రంలో సమయాన్ని గడపాలి, ఆ ప్రకృతి మధ్యలో చాలా బాగుంటుంది. అండ్ రెండోది ఖచ్చితంగా పత్రి సార్ని ఆ, సార్ ఏంటంటే మన ఆలోచనలకి మనకి దొరకరు, ఆయన అంత అలా ఉంటారు ఆయన. కానీ అలాంటి సార్ని కూడా ఒక జిజ్ఞాసి, ఒక కొన్ని ప్రశ్నలు అడిగితే అంతే ప్రేమతో అంతే కరుణతో సమాధానం చెప్పడం కూడా అంత తేలికైన విషయం కాదు. అది మరి జగపతిరాజు గారికి పత్రిసారికి మధ్య చాలా సార్లు జరిగింది. దాన్ని చాలా మంది విట్నెస్ చేశారు, అందులో నేను కూడా ఒక్కడిని. నేను కూడా చాలా సార్లు చూశాను. అంటే మనం కొన్ని ప్రశ్నలు పత్రిక గారిని అడగాలనుకుంటాం, కానీ ఆ ధైర్యం కొంచెం, అంటే ఆ సందర్భం అడిగే పద్ధతి ఒకటి ఉంటుంది. సార్ని ఏదైనా అడగొచ్చు, కానీ సరిగ్గా అడిగితే ఆయన ఏదైనా చెప్తారు, సరిగ్గా అడగకపోతే ఆయన చెప్పే విధానంలో చెప్తారు. సో ఆ ప్రశ్నని, ఏ ప్రశ్న అయినా సరే సరిగ్గా అడగడం అన్నది సార్ నిజంగా జగపతిరాజు సార్ని చూసి మనం నేర్చుకోవాలి. అంటే చాలా అదే ఆ ప్రశ్న అడగడం కూడా కష్టం. అలాంటి ఎన్నో ప్రశ్నలు అడిగి మరి అందరికీ లోపల ఏదైనా సంశయం ఉంటే అట్లాంటి సంశయాన్ని ఆ, పోగొట్టారు సార్. అట్లాగే మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎంతో ప్రయాణం ఉంది సార్ది, పత్రి సార్తో ఎంతో అనుబంధం ఉంది సార్కి. సో ఇందాక చెప్పినట్టు ఎన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయంటే సరిపోదు, ఒక రోజు ఇది సరిపోదు. సో సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఎప్పుడు మాకు ఇన్స్పిరేషనే సార్. అంటే మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటాం. అట్లాగే యంగ్స్టర్స్ని ఎప్పుడు జగపతిరాజు గారు ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. మొన్న జరిగిన ప్రోగ్రాంలో కూడా యంగ్స్టర్స్ అందరినీ స్టేజ్ ఎక్కించి వాళ్ళ అనుభవాలు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళని అందరికీ అర్థమయ్యేలా చేశారు సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇన్స్పైరింగ్గా ఉన్నందుకు. ఎస్ సార్. పత్రి గారిది డాక్యుమెంటరీ ప్రపంచానికి చూపించాలి. పత్రి సార్ గురించి ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో చాలా విషయాలు, ఇవన్నీ మనకు తెలుసు, మనం ఎక్స్పీరియన్స్ చేసాం. సో ఇదే విషయాన్ని ప్రపంచానికి అర్థమయ్యేలా చేయాలి, పత్రి సార్ అంటే ఏంటి అన్నది. అఫ్ కోర్స్ పూర్తిగా మనం ఎప్పుడు అది ఇది చేయలేం, బట్ మన శక్తి మేరకు, నా శక్తి మేరకు నేను 100% నేను ప్రయత్నిస్తున్నాను సార్. ఈ మీరు చెప్పిన విషయాలతో పాటు ఇంకా చాలా విషయాలు ఈ ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను సార్. సో అందులో మరి అందరూ ఎంతో సహకారం అందిస్తున్నారు. మేము కూడా ఈ జూమ్ సెషన్ ద్వారా సంకల్ప ధ్యానాన్ని చేస్తున్నాం. ఈరోజు నాకు తెలిసి 20వ రోజు ఈరోజు. చాలా వండర్ఫుల్గా జరుగుతుంది. చాలా మంది మాస్టర్స్ వస్తున్నారు, వాళ్ళ ఎనర్జీ ఇస్తున్నారు, వాళ్ళ మాటలు చెప్తున్నారు, సో ఇన్స్పైరింగ్ వర్డ్స్ చెప్తున్నారు, వాళ్ళ సహకారం అందిస్తున్నారు. చాలా బాగా జరుగుతుంది సార్. మొన్న కూడా నేను రాయలసీమ అంతా, మన ప్రభాకరన్తో పాటు రాయలసీమ అంతా తిరిగాను సార్ మొన్న ఒక 10-15 రోజుల పాటు. అసలు చాలా వండర్ఫుల్ రెస్పాన్స్ ఉంది సార్. అంటే సార్ అని కానీ మనకు తెలియని ఒక ప్రేమ
అది చాలా ఉంటుంది. సో, దాన్ని నేను ప్రత్యక్షంగా మొన్న ఆ 4 జిల్లాలు తిరిగినప్పుడు నేను అనుభూతి చెందాను సార్. చాలా వండర్‌ఫుల్‌గా ఉంది. డెఫినైట్‌లీ ఈ జూలై 24కి ఏదేమైనా సరే ఈ ఫస్ట్ సీజన్‌ని పూర్తి జేసి బయట పెట్టాలనుకుంటున్నాను సార్. బయట అంటే నాకు కూడా ఏమంటే ఒక 100 థియేటర్స్‌లో ఆ రోజు ఒక షో మీకు కూడా చెప్పాను. ఒకే ఒక్క షో. ఒక థియేటర్‌లో ఒక షో. అలా 100 థియేటర్స్‌లో 100 షోస్ ఆ రోజు ప్రదర్శించాలి. అందరికి చూపిచ్చాలి. అందరూ థియేటర్‌కొచ్చి థియేటర్‌లో 'పత్తిసార్' డాక్యుమెంటరీ ఎక్స్‌పీరియన్స్ చేయాలన్నది నా ఆలోచన సార్. సో, దానికి తగ్గట్టే వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాను సార్. అది సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. వండర్ఫుల్ నాన్న. యెస్ సార్. ఆల్ ది బెస్ట్. చాలా బాగుంది ఈ ఆలోచన. థియేటర్‌లో మనం చూసే గొప్ప అవకాశం చాలా అద్భుతంగా ఉంటుంది. జూలై 24థ్ చేయాలని కదా! యెస్ గ్రేట్. సార్. గ్రేట్. యెస్ సార్. తప్పకుండా తప్పకుండా అవుతుంది. ఏముంది. మనం యెస్ సార్. ఆయన్ని యెస్. చూసాక మనం చేయలేనిది ఏమీ లేదు. అవును సార్. మనం ఎప్పుడు నిరంతరం మన ఫోకస్, మన ఎనర్జీ దేన్ని చేస్తున్నామో దాని మీద పెట్టినప్పుడు దానికి కావాల్సిన ఆహ్, విషయాలు, జ్ఞానము, కావాల్సిన వనరులు అన్నీ వస్తాయి. ఏదో ఒక కోణం కాదు కదా! మనం చేసే ప్రయత్నం దాని మీద క్లారిటీ ఉన్నప్పుడు తప్పనిసరిగా సక్సెస్ అవుతుంది. అలాగే అయింది కూడా. మీరు చేసిన 10 ఎపిసోడ్‌ల్లో 'ధ్యాన మహాచక్రంలో' నేను చూసాను అద్భుతంగా ఆ సీనియర్ మాస్టర్స్‌తో ఇంటర్వ్యూస్ అయ్యి చాలా బాగున్నాయి. ఇప్పుడు ఇప్పుడు జరిగేది అంటే థియేటర్‌లో చూపించేది ఎపిసోడ్ ఎలా ఎలా ఉంటుంది? ఇదివరకు మనం చేసిన సార్ ఇది మనం ఏం చేస్తున్నామంటే సార్ ఈ 10 ఎపిసోడ్స్ 4 గంటల 50 నిమిషాలు అట్లా ఏదో వస్తున్నాయి సార్. సో, మనం హ్మ్. ఏం చేస్తున్నామంటే 3 గంటలకి దాన్ని ఎడిట్ చేసి సో, ఆ 3 గంటలది అక్కడ ప్రదర్శిస్తామనమాట. ఈ టోటల్ ఇప్పటి వరకు తీసిన 10 ఎపిసోడ్స్. అవును సార్. అవును. ఓకే. ఈ 10 ఓకే. ఎపిసోడ్‌లు 3 గంటలకి ఎడిట్ చేస్తున్నాననమాట. దాన్ని వండర్‌ఫుల్. సినిమా కట్ అంటారు సార్. అలా ఒక సినిమా కట్ లాగా ఒక 3 అవర్స్‌కి ఎడిట్ చేసి, ఆ ఓహ్! థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేద్దామని సార్. గ్రేట్. యెస్ చాలా సార్. బాగుంది. హ్మ్. యెస్ సార్. సో, చాలా అంటే కొంచెం ఎక్సలెంట్. గ్రిప్పింగ్‌గా ఉంటుంది. 3 అవర్స్ కూడా అలా చూస్తే బావుంటుంది కదా! సార్. ఇంపాక్ట్ ఉంటది. అవును. అవును. అందుకని ఇంకా సార్. ఏదైనా కొత్తగా యాడ్ చేయాల్సి ఉంటే దాంట్లో వస్తదా? అవును సార్. నేనిప్పుడు మళ్ళీ కొంత షూట్ చేస్తున్నాను సార్. నెక్స్ట్ మంత్. హుహు. ఆ హ్మ్. షూట్ అంతా కనెక్టివిటీ చేసి కోసం కొన్ని సార్? కొన్ని పాయింట్స్‌ని కనెక్టివిటీ కోసం కొంత చేయవలసొస్తదేమో. యెస్ సార్. యెస్ అంతే సార్. కదా! సో, యాహ్! అంటే ప్రెజెంటేషన్ గూడా కొంత మారుస్తున్నాం సార్. సో, అవును. మనం ఫస్ట్ టైము షూట్ స్టార్ట్ చేసినప్పుడు మేము ఒకలాగా స్క్రీన్ ప్లే రాసుకొని ముందుకెళ్ళాము. సో, కొంచెం 1 ఇయర్ గ్యాప్ వచ్చింది కదా సార్. సో, ఈ 1 ఇయర్ గ్యాప్‌లో ఇంకా చాలా బెటర్ చేయొచ్చు అని అనిపించి కొంచెం స్క్రీన్ ప్లేలో మార్పులు చేశాను సార్. ఇంకా కొన్ని ఓహ్! సీన్‌లు గూడా యాడ్ చేశాను. అంటే ఓహ్! హ్మ్. అంటే కొంత ఏమంటారు? ఇంకొంచెం ఇంకా డీటెయిల్‌గా వెళ్తున్నాను సార్ ఈసారి. సో, కొంచెం గ్రేట్. డీటెయిల్స్ ఎక్కువుంటాయి. యెస్ సార్. వండర్‌ఫుల్. అలా వండర్‌ఫుల్. సార్. సో, చాలా బాగుంది. అది సార్. వండర్‌ఫుల్ నాన్న. థాంక్ యూ సార్. ప్రాజెక్ట్ గొప్ప ప్రాజెక్ట్. హ్మ్. సార్. చాలా పెద్ద బాధ్యతది. ఆ బాధ్యతకి కావాల్సిన అర్హత ఇన్ని సంవత్సరాలు ఆయనతో ఉన్న పరిచయం హ్మ్. మీకు ఉపయోగపడుద్ది. మీకున్న టేస్ట్ మనం ఈ ఈ ఇది అందరూ చేసే పని కాదు కదా! అందరూ చేయలేరు కూడా. ఆ టేస్ట్ ఉండాలి. దానికోసం కొంతమందొస్తారు. అలా వచ్చినోళ్ళే వెంకట్. హ్మ్. ప్రత్యేకంగా వెంకట్ థాంక్స్. ఈ ప్రాజెక్ట్ కోసమే బహుశా వచ్చాడన్నమాట. అది చిన్న ఆపర్చునిటీ కాదు. చిన్న సాహసం కాదు. ఆహ్, దానికి కావాల్సినయి అన్నీ ఉన్నప్పుడే, ఆ చైతన్యం మీలో ఉన్నప్పుడే అది మనకి ఆ ప్రాజెక్ట్ మనకి అందించబడుద్ది. కారణం లేకుండా ఏ కార్యము ఉండదు. ఎంతో పెద్ద ఆహ్, కారణం. పత్రిజీకి సంబంధించిన పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీకి సంబంధించిన ఏ చర్య చేయాలన్నా ఆయన యొక్క చైతన్యం అక్కడ ప్రవహించినప్పుడు మాత్రమే అది కార్యరూపం దాలుస్తది. అంటే ఆయన బ్లెస్సింగ్స్ కానీ, ఆయన ప్రోత్సాహం గాని, ఆయన యాక్సెప్టెన్స్ కానీ ఉందిది. అందుకైతే ఈ ప్రాజెక్ట్ మీకొచ్చింది. ఎవరు దీంట్లో దానికి సూట్ అవుతారనేది అది అక్కడ నిర్ణయించబడిందనే నేను అనుకుంటున్నాను. అంత గొప్ప కార్యక్రమం చేసే ఆ గొప్ప బాధ్యత మీరు తీసుకోవడం చాలా అభినందనీయం. అన్ని రకాల సోర్సెస్ అన్నీ మనకు కనెక్ట్ అవుతాయి. మనం చిత్తశుద్ధితో పని చేసుకుంటూ వెళ్ళడమే కాబట్టి పెయిన్స్ ఉంటాయి ఎప్పుడు. పెయిన్ మనకది పెద్ద విషయం కాదు. ఆ పెయిన్‌కి
సిద్ధపడే వస్తాం కాబట్టి ఈ పరీక్షలన్నీ తట్టుకునే ఆ సాధన, ఆ డీప్ స్టడీ మరింత తీవ్రం చేస్తా ఈ ప్రయత్నం మీరు పూర్తి విజయం సాధిస్తారు. ఇంకా అందులో ఏం సందేహం లేదు. జూలై 24 కోసం నేను కూడా ఎదురు చూస్తూ ఉంటాను. ఈ లోపున మనం తిరుగుదాం. ఇప్పుడు నేను ఎస్ సార్. నెక్స్ట్ మంత్ నుంచి పత్రిజీ చైతన్య ఆరామం కోసం పత్రిజీ శంఖారావం పేరుతో నేను ఉభయ రాష్ట్రాల్లో ప్రతి మాస్టర్ని కలవాలని నేను ఈ సంవత్సరం అంతా నేను ఆ ప్రణాళిక చేసుకున్నాను. నేను అన్ని సెంటర్లని కలుస్తాను పత్రిజీ శంఖారావం. గ్రేట్ సార్. ఆ, వండర్ఫుల్ సార్. అది అది తిరుగుతున్నప్పుడు నా ప్రయత్నం మీకు కనెక్ట్ చేయడానికి దీనికోసం ఎవరైతే ఏమేమి చేయగలుగుతామో ఆ ప్రయత్నం నేను చేద్దాం మనం అందరం కలిసి. పత్రిజీ Yes, sir. చైతన్యారాము ఫిబ్రవరి 2 నెక్స్ట్ 26 ఫిబ్రవరి 2వ తారీఖు ఒక పెద్ద ఒక కొండ, ఒక వాటర్ ఫాల్, దాని మీద పత్రిజీ యొక్క 30 అడుగుల ధ్యాన చైతన్య విగ్రహం ప్రతిష్ఠించే కార్యక్రమం మనం చేపట్టాము. మొన్న కూడా చెప్పాను కదా, కృష్ణుడి 108 అడుగుల విగ్రహం అవును సార్. ఇది. ఈ రెండు నెక్స్ట్ మన ధ్యాన మహాచక్రానికి ప్రకృతి వ్యాలీలో ఆ రెండు ఆవిష్కరింపబడాలా, ఆచరణలోకి రావాలి. ఆ లక్ష్యం తోటి నేను అందరినీ కలవడం కోసం తిరుగుతున్నాను. అప్పుడు మనందరం కూడా కలుద్దాం మళ్ళీ. తప్పకుండా All the సార్. best. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. Thank you. థ్యాంక్ యూ సార్. Thank you థ్యాంక్ యూ అందరికీ. సో మచ్ సార్. ఇందుమతి ఉందా ఇందులో? నాకు నిన్న ఉండాలి సార్. ఉన్నారు సార్. థ్యాంక్ యూ అమ్మా ఇందుమతి. మీరు బాబు మాట్లాడేది ఎవరు? సార్ నా పేరు మణిదీప్ సార్. ఆయన నేను గుంటూరు డిస్ట్రిక్ట్ సార్. ప్రజెంట్ చెన్నైలో ఒక ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. వండర్ఫుల్ మణిదీప్. ఎస్ సార్. బాగుంది. మిమ్మల్ని ఇంతకుముందు అంటే వర్చువల్ గా ఒక 2-3 సార్లు ఇట్లాగే జూమ్ సెషన్స్ లో మీట్ అయ్యాను సార్. అంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో మీట్ అయ్యాను. సందేశాలన్నీ కూడా వింటుంటా సార్. ప్రకృతి వ్యాలీ కూడా వద్దామని ఉంది. బట్ ఏంటంటే ఇంకా టైం మీరు ఇప్పుడే పెట్టుకోండి. ఈ రోజే ఫిబ్రవరి 2 నుంచి 11 వరకు 26వ సంవత్సరంలో నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో మీరు ఇక్కడ ఉండాలి. తప్పకుండా మన వెంకట్ మన అందరం ఇక్కడ మళ్ళీ దాని మీద మనం చేద్దాం. తప్పకుండా. థ్యాంక్ యూ గారు. ఇంకా ఎవరైనా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అనుకున్నా, ఒకవేళ మన మాస్టర్తో ఏదైనా మాట్లాడదాము, ఏదైనా షేర్ చేసుకుందాం అనుకుంటే మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్. మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు. సరే, ఎవరు ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. మీ అందరి ఎనర్జీస్ కూడా మెడిటేషన్ రూపంలో మాకు ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్కి ఇలా అందజేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మాస్టర్స్. సో అలాగే ఈ శ్రీశక్తి ఛానల్ని కూడా అందరూ లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ 49 రోజుల సంకల్ప ధ్యానంలో కూడా మీరు కూడా మీ అందరూ కూడా పాత్రలైనందుకు. సో ఇలాగే మన సంకల్ప ధ్యానం అనేది ఇలాగే కొనసాగుతుంది మాస్టర్స్. రోజు ఉదయం 5 నుంచి 6 వరకు ముందుగా 45 నిమిషాలు ధ్యానం జరుగుతుంది. తర్వాత మాస్టర్స్ యొక్క సందేశం అనేది వినటం జరుగుతుంది. సో అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ మాస్టర్స్. బాయ్. ఓకే. బాయ్.